నవవిక్రమతిర్భక్తి నకారి రజనస్థల శుద్ధ విద్యాంకురాకార ద్విజపంచి దయోజ్జల కర్పూర వీటికామోద సమాకర్ష విహించర నిర్సల్లాపమాధుర్య వినేంద్ర మందస్మిత ప్రభాపూర మధ్యకామే సమానత అనాకల్పశాస్త్ర శ్రీ విరాజిత కామే సబద్ధమాంగళ్య శూద్రశోభిత కందర అంతవరకు మనం నిన్న ఆమె యొక్క ముఖ సౌందర్యము కనుబొమ్మలు కేశాలు అంతదాకా చెప్తున్నాం. ఇవాళ ఆమె దంతాలు 32 పళ్ళకు తాను విజయ పంక్తి ప్రయోజల ఏ ద్విజం ఆమె శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ప్రయోజల వేదాలలో ఉండే విద్య శుద్ధ విద్య, దానిని బాగా పండితులతో మగ్గిపోయిన వాళ్ళు ఇంకా చూసావు. అటువంటి వేదవేత్తలందరినీ ఆమె పళ్ళుగా ధరిస్తుంది. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి, ద్విజ అంటే బ్రాహ్మణులు, వాళ్లను 2 వరుసలలో పై వరుసలో 16 అటువంటి బ్రహ్మవేత్తలను, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న అటువంటి ద్విజులను ఆమె పళ్ళుగా ధరించింది. అదే కాకుండా ఇంకో అర్థం ఏంటంటే తీయదు చాలా, నువ్వు బయటికి వెళ్ళి నేను చెప్పుకుంటున్నా. అటువంటి వాళ్ళను ద్విజ పంక్తి ప్రయోజన వాడను కలిగించింది. అదొకటి ఉన్న ఇంకేంటి 16 పళ్ళు పై పళ్ళు షోడశాక్షరి మంత్రానికి గుర్తు అనమాట. అంటే పై పళ్ళు కింది పళ్ళు కలిపి అనశ్చందలా అమరి ఉన్నందువల్ల వాటి కూర్పులోనే ఏర్పడింది. ఆ నోట వెలువడిన మాటకు సహజమైన లావణ్యం ప్రామాణ్యం ఉంటుంది. 16 జంటల నుండి వచ్చిన పదం షోడశాక్షరి. ఇటువంటి షోడశాక్షరి ఆమె సౌందర్యంగా వెలిగిపోతూ ఉన్నది. నిజసల్లా కర్పూర వీటికామోద సమాకర్షతి కంతర. నిజసల్లాపమా కర్పూర వీటికామోద సమాకర్షతి కంతర అంటే ఆమె వేసుకున్న తాంబూలం ఎలా ఉందంటే గుమగుమలాడుతూ 14 లోకాల్లో ఆ వాసనలు వెదజల్లుతూ ఉన్నదిట. అంటే ఆమె నోరు తెరవక ముందే ఆమె జింహలోని మాధుర్యాన్ని పచ్చ కర్పూరపు వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అంటే ఏంటి? పచ్చ కర్పూర తాంబూలంలో ఏమేమి ఉంటాయి? యాలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, జాజికాయ, యాపత్రి, ఇంకా లవంగాలు, వీటన్నిటితో ఒక తాంబూలం. అంటే వాటిని ఎందుకు చెప్పారు? వీటన్నిటిని వాటినన్నిటిని కర్పూర వీటికామోద సమాకర్షతి అంటారా. అట్లా ఎలా అయితే సువాసనతో ఇప్పుడు యాలక్కులు తింటే కొన్ని రోగాలు పోతాయి, లవంగాలు వేసుకుంటే అవి కొంచెం చురుకుమన్నా కూడా చాలా చాలా వాటికి మందుగా పనిచేస్తుంది. అలాగే సువాసనలు వెదజల్లుతూ ఆమె తాంబూలం అంతా దిగత్యాలకంతా వ్యాపించి ఉన్నది. అంటే తాంబూలం వ్యాపించడం ఏంటి? వాసన. ఎలా అయితే తాంబూలం యొక్క వాసన ఈ 14 లోకాల్లో వ్యాపించి వాసన వెదజల్లుతూ ఉన్నదో, అలాగే అమ్మ యొక్క తత్వాన్ని గురించి, ఆమె సౌందర్యము, ఆమె వస్తున్నదంటే ముందరగానే మీకు తెలుసో తెలియదు. మహాత్ములు ఎవరైనా వచ్చినట్లు గుర్తేంటి? సువాసన, మంచి గులాబీ పూలు శంకులాగా వాసన వస్తుంది. మా ఇంట్లో ఇప్పుడు బాబా పటం ఉండేది. మేము ఆ బాబా గురువారం నాడు ఎప్పుడైనా పెద్ద మేము పూజలు కూడా బాబాలు చేస్తుంటారు. గురువారం నాడు అలా అయ్యేటప్పుడు ఒక్కొక్క రోజు విపరీతమైన సువాసన వెదజల్లుతుండేది. ఎక్కడి నుంచి వస్తుంది వాసన? అప్పటికి తెలియదు నాకు. తర్వాత సార్ చెప్పారు, మహానుభావులు వచ్చినట్టు గుర్తంటే ఆ వాసనలు, అంతేగాని
వాళ్ళు వచ్చిపోయినారని చెప్పడానికి కాదు. ఎప్పుడైతే వాళ్ళు వస్తున్నారో అప్పుడు రూపంగా చూడలేదుగా, మనం అది చూడలేదు. వాళ్ళ యొక్క తేజస్సును మనం చూడలేము, కానీ ఆ వాసన ఉంటుంది చూసావా, సువాసనలు అలా వెదజల్లుతారు వాళ్ళు వచ్చినట్టు గుర్తది. దానికి గుర్తుగా మనకి ఇక్కడ చెప్పింది అది. తల్లి వేసుకున్న కర్పూర పీడము గుమగుమలు దిగంతరాల వరకు వ్యాపించాయి. నిజ సల్లాప మాధుర్య వినిర్వర్తిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యస్థామేశ మానస్వ. ఆమె నోరు తెరవక ముందే ఆమె జీవనంలోని మాధుర్యాన్ని కొత్త కర్పూరపు వాసనలు వెదజల్లుతాయి. ఇక నోరు విప్పితే అక్కడ ఎదురుకుండా కూర్చొని లక్ష్మీ సరస్వతీదేవి అమ్మవారి దర్బార్లో. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. నిజసల్లాప మాధుర్య వినిర్వర్తిత కచ్చపి. ఆ కచ్చపి వీణను ఆమె మీటుతూ ఉన్నది. ఎవరు? సరస్వతి అమ్మవారు. ఆ సభలో, అమ్మవారి సభలో వసిన్యాది వాగ్దేవతలు అందరు కూర్చున్నారు. ఆమె సభలో కూర్చుంటే అక్కడ ఈమె వీణ వాయిస్తూ ఉన్నది, అమ్మవారిని ఆనందం కలిగించేటట్టు. ఆమెట ఆ వీణ వింటూ బాగు బాగు అని అన్న మాట, ఈమె వీణ మీటు కన్నా కూడా ఆమె బాగు బాగు అన్న మధురమైన వాక్కు అంత ఇదిగో. ఇక నోరు విప్పితే వీణ మీటినట్టే అమ్మవారిది. ఈ సరస్వతీదేవి వాయించిన వీణ కన్నా కూడా అమ్మవారి నోటి నుంచి వచ్చిన మాట వల్ల వీణ మీటినట్టే ఉంది. వీణానాదంలో కూడా అంత మాధుర్యం ఉండదు. అటువంటి నిజ సల్లాప మాధుర్య. సల్లాపం అంటే మాట్లాడటం. నిజ సల్లాప మాధుర్య వినిర్వర్తిత కచ్చపి. ఆ కచ్చపి వీణ కన్నా, ఆ సరస్వతీదేవి వాయించిన వీణ కన్నా కూడా ఈమె వీణ ఆమె యొక్క నోరు విప్పితే అంత మాధుర్యం ఉంటుంది. మందస్మిత ప్రభాపూర మధ్యస్థామేశ మనస. ఆమె చిరునవ్వు చిందించితే ఆ దరహాస సరోవరంలో కామేశ్వరుని యొక్క మనసు మునకలు వేస్తుందట. ఆమె దరహాసం ఆయన మానసోల్లాసానికి దోహదం చేస్తుందట. అది మానస అంటే ఆమె నవ్వితే చాలు ప్రపంచమంతా పరవశించిపోతుంది. అటువంటి నవ్వును ఆయన చూసి, ఎవరు? కామేశ్వరుడు చూసి ఆయన మనస్సు ఆమె దరహాసాన్ని చూస్తూ విపరీతంగా సంతోషంగా ఉన్నట్టు ఆయన ఆమెను చూస్తూ అంటే ప్రకృతి ఏమన్నా తల్లి స్వరూపం అని ఎక్కడెక్కడ చూడు పూసి మరి పచ్చగా ఆహ్లాదంగా ఉంటుంది అనుకోండి, విపరీతమైన మనకు వెళ్ళిపోతే లేని ప్రశాంతత వస్తుంది. ఎక్కడైతే ప్రకృతి అంతా పచ్చగా పూలతో నిండి ఉంటుందో అటువంటి ఆహ్లాదకరమైన దృశ్యాన్ని పురుషుడు అంటే ఎవరు? జీవులు పరవశించిపోతారు. అది దీనికి ఉదాహరణ. అక్కడ ఆమెను చూసి ఆయన పరవశించిపోయినాడు. అనాకలిత సాదృశ్య చిత్కశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఆమె చుబుకం గడ్డంలోని అందాన్ని, ఆహ్లాదాన్ని, అనురాగాన్ని మరో వస్తువుతో పోల్చి చెప్పేందుకు సాధ్యం కాదట. దానికి అదే సాక్షి. మనకు మన ముక్కుకి చెప్పింది మటుకు సంపెంగ పువ్వు, ఇక్కడికి వచ్చేటప్పటికి గడ్డం. ఆమె గడ్డంతో పోల్చి చెప్పడానికి వీలు లేకుండా ఉందట. దేన్ని పోల్చి చెప్పేటందుకు సాధ్యం కాదట. దానికి అదే సాటి. అటువంటి అంటే ఆహ్లాదాన్ని, అందాన్ని, ఆమె యొక్క గడ్డం ఎలా ఉంది, అందాన్ని, ఆహ్లాదాన్ని, అనురాగాన్ని మరో వస్తువుతో పోల్చి చెప్పేందుకు సాధ్యం కాదు. దానికి అదే సాటి అమ్మవారి యొక్క గడ్డం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఆమె మెడలో, ఆమె కింది భాగానికి దిగి చూస్తే మనం ఆమె మెడలో మంగళసూత్రం కామేశ్వరుడు కట్టింది కనిపిస్తుంది. అంత కమనీయ కంఠానికి ఎంత మంగళకరమైన సూత్రం కావాలో కామేశ్వరునికే తెలుసు.
అంటే కామేశ ఆయన చేత ఆమె 3 ముళ్ళు వేయించుకుందంటే ఎందుకు? ఆమె మాంగళ్య బలం వలన ఆయన విషం గరళకంఠుడై ఆయన మొత్తం విషం మింగాడు కదా. ఎలా ఆయన జీవించాడు నీలకంఠుడుగా? అమ్మ మాంగళ్య సూత్రం బలం వలన. అందుకనే మనకు చూడండి, పెళ్ళిళ్ళు అంటే ముందర గౌరీ పూజ చేయిస్తారు. గౌరీ పూజ చేయించి ఆ తర్వాత రికార్డు హోటల్ అందుకోసమని ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళల్లో ముందర అమ్మవారి పూజ చేస్తారు. ఎందుకు? కాలక్షేపానికి కాదు. ఆమె మాంగళ్య బలం ఎంత గట్టిగా ఉందో అలాగే పెళ్ళయ్యే కన్యలందరికీ పెళ్ళి అయ్యేటప్పుడు గౌరీ పూజ చేయించి, అదొకటి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వస్తారు. ఇప్పటి వాళ్ళైతే ముందు రోజే అమ్మవారి పూజ చేయించి, లలిత అమ్మవారి పూజ చేసి మరుసటి రోజు పెళ్ళి. అట్లా అమ్మవారి పూజ చేసి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో వాళ్ళకి మాంగళ్య సూత్రం గట్టిగా బలంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అది అమ్మ ఎలా అయితే ఆయన విషయం మింగినప్పుడు ఆమె మాంగళ్య బలం వల్ల ఆయనకు ఈ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అనే నామం. ఇంకో రకంగా ఏంటంటే ఎవరైనా పెళ్లి కాని పిల్లలుంటే నిత్యానికి వస్తారు కదా, పెళ్లి కాని పిల్లలకుంటే ఈ నామాన్ని బీజాక్షరాలతో కంపడి చేసి ఈ మంత్రాన్ని ఇస్తే వాడు ఖచ్చితంగా వెళ్ళవుతుంది 40 రోజులు అయ్యేటప్పటికి. మన జనమండలిలో ఎంతమందికో ప్రతి వాళ్ళకు పిల్లలు చేయలేకపోతే తల్లులు చేశారు, తప్పనిసరిగా అయిపోతుంది. ఇంకా ఎలాంటి అడ్డాలు ఉండవు. ఈ 40 రోజులు అయ్యేటప్పటికి సంబంధాలు రావటం కుదరడం అయిపోతాం. 2 మండలం అయ్యేప్పటికి పెళ్ళి అయిపోతుంది. అంత అద్భుతమైన నామం ఇది కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ. కనకాంగదకేయు కమనీయము జానుత రత్నగ్రైవేయ చింత కల్లోల ముక్త ఫలానుత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిమనస్తని నాట్యాల బాల రోమాళి లతాపలకు చెప్పి. ఆమె బాహువులకు బంగారు కేయూరాలు భుజ బంధాలు అలంకరించి ఉన్నాయి. మెడలో ముత్యాలహారం, అందులో పొదిగిన రత్నాలు ఆమె మెడకు నిండుతనాన్ని చేకూరుస్తున్నాయి. కామేశ్వరుని ప్రేమరత్నాలకు సరితూగే ఆమె పయోధరాలు నాభి నుండి పైకి పెరిగే లలిత రోమాతీతమై పండిన 2 పళ్ళలాగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అమ్మవారి పై శరీరాన్ని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి? ముఖం అయిపోయింది, పళ్ళు అయిపోయినాయి, గడ్డం అయిపోయింది, కంఠం అయిపోయింది మాంగళ్య ధారణతో. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఈ స్తనాల దగ్గరకు వచ్చారు. భుజాలకు ఏమన్నా బంగారపు వంకీలు ధరించింది, భుజబంధాలు అలంకరించి ఉన్నాయి, మెడలో ముత్యాలహారం. దేనికి చెప్పండి ఆ నామం? రత్నగ్రైవేయ చింతా కల్లోల ముక్త ఫలానుత. అది రత్నగ్రైవేయ అంటే మెడలో ముత్యాలహారం, అందులో పొదిగిన రత్నాలు ఆమె మెడకు నిండుతనాన్ని చేకూరుస్తున్నాయి. కామేశ్వరుని ప్రేమరత్నాలకు సరితూగే ఆమె పయోధరాలు వక్షోజాలు నాభి నుండి పైకి పెరిగే లలిత రోమాతీతమై పండిన 2 పండ్లలాగా ఉన్నాయి. అంటే ఎందుకు ఆమె అట్లా నిండు యవ్వనంలో ఉన్న అవి ముక్తి క్షీరాలు, మామూలు వక్షోజాలు, మామూలు వర్ణాలు కాదు. అవి భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఆమె యొక్క క్షీరాన్ని, ముక్తి క్షీరాన్ని, ముక్తి ఫలాలని. ఆ నామాన్ని మనం ఎప్పుడైతే స్మరిస్తామో ఆమె వక్షోజాలను, అప్పుడు ఎవరికైతే ముక్తి రావాలో, మోక్షం కావాలనుకుంటారో వాళ్ళకి ఆమె ముక్తి అనే పాలను ప్రసాదిస్తుంది. అది అర్థం. రెండు పండ్లలాగా ఉన్నాయి. ఆ ఫలభారానికి వంగిన తీగలాగా ఉదర భాగం 3 చోట్ల ముడతలు పడిపోయింది. రత్నగ్రైవేయ చింత కల్లోల ముక్ష ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిమణస్తని నాభ్యాల వాళ్ళ రోమాళి లతా ఫలకు చెద్వయి.
లక్షరోమలత రసాసమున్నేయ మధ్యమ స్తనభారదళం మధ్య పట్ట బంధవడిస్తాయి. ఆమె వక్షోజాలకు వంగిపోయినట్టుండి ఇక్కడి నుంచి ఈ బొడ్డు దగ్గర నుంచి పైకి ఎలా అయితే చుట్టుకి పైన చెట్టంతా సన్నగా ఉంది, పైకి వచ్చేటప్పటికి పండ్ల ఫలాలతో ఎలా చెట్టు దగ్గర నిండి ఉంటాయో అట్లా అమ్మ యొక్క నాభి నుండి సన్నగా నూగారు కేశాలతోటి పైకొచ్చి నడుము ఏమన్నా సన్నగా ఉందా లేదా అన్నట్టు. ఈయన 3 ముడతలతో ఉంది ఆమె నడుము దగ్గర. ఎందుకు 3 ముడతలు ఉన్నది? వడిత్రయి అంటే ముడతలు, 3 ముడతలతోటి ఉంది. నాభ్యాల బాల రోమాళి లతాపలకు చద్వయి లక్షరోమలతారసాసమున్నే మధ్యమ స్తనభార దళన్ మధ్య పట్ట బంధవడిస్తాయి. నడుము ఉన్నదా లేదా అని అనిపిస్తూ ఉన్నది. ఆ 3 ముడతలు 3 లోకాలకు, భూలోకం, భూవర్లోకం, సువర్లోకానికి. అమ్మ శరీరం అంతా ఈ ప్రపంచమే. 3 లోకాలకు గుర్తుగా 3 ముడతలు కలిగి ఉంది. ఎవరైనా అందమైన వాళ్ళు బాగా చక్కటి, అది సాముద్రిక లక్షణం అంటారు. నడుము సన్నగా ఉండి పైన వక్షోజాలు సమానంగా ఉండి ఇది ఆ తర్వాత కరెక్ట్గా ఉంటే ఆ 3 ముడతలతో ఉన్నది. అది సాముద్రిక లక్షణం, ఉత్తమ జాతి స్త్రీల యొక్క లక్షణం అంటారు. మూడు చోట్ల ముడతలు పడిపోయింది ఉదర భాగం. ఆ బరువుకు అసలే కనిపించని నడుము సడలిపోకుండా ఈ ముడతలు నడుమును కట్టివేసినట్టు తోస్తున్నట. స్తనభార దళం మధ్య పట్టబంధవడిత్రయి అరుణారుణ కౌస్తుంభ వస్త్రపాత్కటి రత్నకింకిణీకారణ్య రత్నాదామభూషిత. నిండు కంజాయితో నిగనిగలాడే పట్టు చీర ఆమె నడుముకు పట్టినట్టు సరిపోయింది. ఎర్రటి చీర. ఆ చీరపై ధరించిన వడ్డాణం రత్నాల కాంతుతో దగలాడుతూ ఉంది. రత్నకింకిణీకారమ్య రత్నాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్యమంటాకార జానుద్వయ విరాజిత. ఆమె ఊరువులలోని సొగసు, చెలిమి, మెత్తని మైమరుపు ఒక్క కామేశ్వరుడికే తెలుసు. ఆమె యొక్క ఊరువులు అంటే బిరుదులు, దానిలో నుండి సొగసు ఆయనకొక్కడికే తెలుసుట. ఆమె మోకాళ్ళు మాణిక్యాలతో చేసిన 2 కిరీటాల వల్ల శోభిల్లుతూ ఉన్నాయి. మోకాళ్ళకు వచ్చారు ఇప్పుడు, ఇదైపోయింది. ఊరువులు ఏమన్నా మెత్తని ఆమె మోకాళ్ళు మాణిక్యాలతో చేసిన 2 కిరీటాల వల్ల శోభిల్లుతూ ఉన్నాయి. ఆమె కాళ్ళు మన్మధుని చేతిలోని తామర తుళ్ళలా ఉన్నాయి. మన్మధుడిని ఎందుకు చెప్పారు ఇక్కడ? మన్మధుడు ఎప్పుడంటే మీకు తెలుసు కదా, కామదహనం. ఆయన ఈశ్వరుడు తపస్సు చేసుకుంటుండేప్పటికీ ఆయన మీద పూలబాణం వేశాడు. ఈ దేవతలందరూ చేసిన పని నువ్వు వెయ్యి, ఆయన విఘ్నం కావాలి, ఆయన ద్వారా కుమారస్వామి పుట్టాలి, పుట్టి తారకాసురుని సంహరించాలి. అందుకోసమని బాణం వేయమని ప్రయోగం చేశారు. మన్మధుడి బాణం ఇక్కడ చెప్పింది అది అనమాట. ఆమె మోకాళ్ళు మాణిక్యాలతో చేసిన 2 కిరీటాల వల్లే శోభిల్లుతున్నాయి. ఆమె కాళ్ళు మన్మధుని చేతిలో తామర తుళ్ళలా ఉన్నాయి. మన్మధుడు వేసే బాణాలకు గుర్తుగా ఉన్నాయి ఆమె కాళ్ళు. అవే ఆయనకు తూణీరాలు కనుక వాటిని ఇంద్రగోప మణులతో పొదిగి పదిలపరుచుకుంటాడట. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిత గూఢగుల్వ కూర్మపృష్ణ జయిష్ణు ప్రపదాన్విత. కాలి మడిమెలు, వాటిని ఇంద్రగోప పదం, కాలి మడిమెలు మాత్రం కనిపించటం లేదు, అవి చీర మరుగున దాగి ఉన్నాయి. అవి అలా ఉండటం వల్లనే మీగాళ్ళ మిసమిసలకు దిగులు చేకూర్చుంది. తాబేటి చిప్పలను ధిక్కరించే తల్లి మీగాళ్ళు పుడమి తల్లిని భరించేంత ఉత్సాహాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. తాబేళ్ళు ఎట్లా ఉంటాయి? వల్లపరుపుగా ఉంటాయి. అట్లా ఆమె పాదాల వర్ణన ఇక్కడ.
తాబేలు వీపు ఎలా ఉంటుందో అట్లా ఆమె పాదాలు ఉన్నాయి. అమ్మ పాదాలు మనకు మామూలు ఫోటోలలోనే ఉంటాయి కొన్ని, చూడండి ఇంత బలపరపులాగా ఉంటాయి. తాబేలు వీపులాగా పుడమి తెల్లని వహించేంత ఉత్సాహాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి పదానికి ప్రాతిపదికైన ఆమె నీగాళ్ళు గోళ్ల వెలుగుతో భక్తుల అజ్ఞాన అంధకారాన్ని పారదోలుతూ ఉన్నది. మీగాళ్ళు అంటే ఇక్కడి నుంచి మోకాళ్ళు కాదు, ఇక్కడి నుంచి కాళ్ళు, ఇక్కడి నుంచి కాళ్ళు మీగాళ్ళు అంటే. మీగాళ్ళు ఎట్లా ఉన్నాయి, భూదేవిని మోసేటట్టు ఉన్నాయట కాళ్ళు. ఇక్కడ నెక్స్ట్ చెప్తాడు. ఇక్కడ తల్లి లావణ్యమంతా ఒకవైపు, ఆమె పాదాలకు మరొక వైపు ఉంచి చూస్తే పాదాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. ఆమె పాద సంచలనం వల్లనే సృష్టి సంచరిస్తుంది. ఆమె పాదాలను నుంచి ఈ మొత్తం భూమి అంతా మోయబడుతున్నాయి. ఆమె పాదాలు, భూమి మీద ఆమె పాదాలు ఉన్నాయి. భూమి తెలుసు కదా, రౌండ్గా ఉంటుంది. దాని మీద అమ్మ పాదాలు పెట్టుకోబట్టి ఆ భూమిని ఆమె భరిస్తున్నది. అమ్మ ఈ ప్రపంచానంతా ఆమె మోస్తున్నది. ఆమె పాద సంచలనం వలనే సృష్టి సంచరిస్తుంది. ఎంత అందాల రాశి అయినా చెలించిన సౌందర్యం ఫలించదు. నకటి దేశ సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవని. ఆ మహాలావణ్యం, ఆమె అందాన్ని మించింది ప్రపంచంలో ఇంకేం లేదు. అసలు అద్భుతమైన అందం ఆకర్షణతో మోహింపజేస్తుంది జనాల్ని. అటువంటి ఆమె యొక్క స్వరూపాన్ని, దానిలో చలనం లేదనుకోండి, అందం చూపిస్తుంది. ఎక్కడికక్కడి బొమ్మ ఎంత అందంగా ఉందో, 5 అడుగులతోటి ఎంత సౌందర్యంతో వెలిగిపోతూ ఉందో పాలరాతి విగ్రహం. ఏం ఉపయోగం? అది పాలరాతి విగ్రహం, దానివల్ల ఉపయోగం లేదు కదా. అదే చెలించే అందం ఉందనుకోండి, చూడటానికి అనుకోవటానికి బాగుంటుంది. ఎలా అయితే అడవిలో విపరీతమైన పూలు పూస్తాయి, ఏం ఉపయోగం? చూసే నాదుడు ఉండడు. ఇది చెలించిన సౌందర్యం. కదలనిది ఎందుకు? ఎంత అందమైన కదలని వస్తువు ఎందుకు? అందుకోసం చెలించిన సౌందర్యం అసలు బాగుండదు, బాగా చలనం ఉండాలి. అటువంటి చలనానికి చరణయుగళం ఆధారం. చరణయుగళం అంటే పాదాల ఆధారం. అందలు గల్లు గల్లమని మోగుతూ శృతి సుగంధంగా వినిపిస్తున్నాయి. ఆమె నడుస్తుంటే కాలి అందలంటే గజ్జెలు చిన్నగా, మరాళి మందగమన, చిన్నగా చాలా అడుగు తీసి అడుగు పెడితే అంత పెద్ద ధ్వని వస్తున్నది ఆమె కాళి అందల నుంచి. మహాలావణ్య సేవది, అద్భుతమైన లావణ్యమంతా, ప్రపంచంలోని లావణ్య సారమంతా ఒక చోట చేరి మందంగా మరాళ గమనంతో ముందుకు సాగుతూ ఉంటే ఎక్కడ చూసినా ఆమె చరణాలే, ఎక్కడ చూసినా ఆమె ఆభరణాలే, ఎక్కడ చూసినా ఆమె అరుణ కాంతి కిరణాలే కనిపిస్తాయి. అటువంటి అద్భుతమైన సౌందర్యమూర్తి శ్రీమాత. ఇంకో విధానం ఏంటంటే, మహాత్ములు, అవధూతలు, ఋషులు, సాధన చేసేవాడు తపస్సు చేస్తూ ఉంటే, ఎవరైనా సరే ధ్యానము తపస్సు చేస్తుంటే, కూడా కూర్చొని తపస్సు చేస్తుంటే ఏమవుతుంది? ఒక రకమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దానిని అనాథనాదము అంటారు. ఆ అనాథనాదాన్ని అమ్మవారి గజ్జలతో పోలుస్తారు. గజ్జల శబ్దం వచ్చి కొంతమంది సాధనలో ఈ మనకు పెద్ద వాళ్ళు సాధన చేస్తుంటే ఆ గజ్జలు వినిపించి కొంతమంది భ్రష్టులైపోతారు.
మనసు వికలిస్తుంది. ఆ శబ్దం అంతా లోపలే, బయటికి ఎవరికి వినిపించదు. గుయి 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 అనే ఆ గజ్జల శబ్దం అది తట్టుకోవాలి సాధకుడు. తట్టుకోలేకపోతే పిచ్చివాడైపోతాడు. అందుకని కొంతమంది ఏమవుతారు, సాధన చేస్తూ చేస్తూ ఉన్నట్టుండి భ్రష్టులు అయిపోతారు, నిలబడలేదు. ఆ శబ్దాన్ని తట్టుకోవాలి. అటువంటి శబ్దం మామూలు గృహస్థులు కూడా ఎవరు సాధన చేసినా వినిపిస్తుంది. అనాహత శబ్దం అది. అది మరాళి మందగమన. మరాళి అంటే గజ్జల శబ్దం. అటువంటి శబ్దాన్ని సాధకుడు పొందినప్పుడు సింపాదిగా చెయ్యాలి సాధన, అంతేగాని భయపడిపోకూడదు. మనసు వికలిస్తుంది ఆ గుయి గుయి అనే శబ్దానికి, దాన్ని తప్పించుకోవడానికి వీళ్ళే. అందుకని ఏంటి, ఇట్లా ఆ శబ్దాన్ని విన్నవాడు ఎవరంటే వెంకటేశ్వరి అవతు, వెలుగుముడి వెంకటేశ్వరి. ఆయన ఆ శబ్దాన్ని తప్పించుకోవడానికి భజన చేసేవాడు. పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా ఓ నారాయణ అది నారాయణ ఓ నారాయణ, ఈ శబ్దాన్ని తప్పించుకోవడానికి. ఎవరికైనా మంత్ర జపం చేసేటప్పుడు కానీ ధ్యానంలో కూర్చున్నా కానీ లోపలికి పోవాలి. బయట కూర్చొని మనం చేసి వినిపించలేదంటే రాదు. ఈ మరాళి అమ్మవారి గజ్జల శబ్దం. మరాళి మందగమన మహాలావణ్య సేవదికి సర్వారుణ నవజ్యాంగి సర్వాభరణ భూషిత. ఎక్కడ చూసినా ఆమె ఆభరణాలే, ఎక్కడ చూసినా ఆమె అరుణారుణ కాంతి కిరణాలే కనిపిస్తాయి. అదే కాకుండా ఎర్రటి నగలు, ఎర్రటి చీర, ఎరుపుతో జ్యోతకం అవుతూ ఉంటుంది. అంటే మామూలుగా రూపంగా అయితే ఎర్ర చీర, ఎర్ర జాకెట్, ఎర్ర నగలు. రూపం చూడకుండా మనం మామూలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నామో లేకపోతే జపం చేస్తున్నామో అనుకోండి, అప్పుడు తేజస్సు కనిపిస్తుంది, ఎర్రటి తేజస్సు. అన్నీ ఆమెదే, ఆమె యొక్క స్థితిని తెలిపేవే అవన్నీ. ఆమె అద్భుతమైన అందాల రాశి. మరాళి మందగమన మహాలావణ్య సేవది.